అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటబ్బా ఈ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? మన వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. మార్నింగ్ లేసేసి ఇంకా ఈ ముగ్గైతే పెట్టేసి ఇంట్లో మొత్తం క్లీన్ చేశానండి. ఈ ఆడవాళ్ళకి ఉండదే కదండి, సెలబ్రేషన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా మనకి క్లీనింగ్, వాషింగ్, కుకింగ్ అనే ఈ 3 పదాలు మన లైఫ్లో నుంచి తెలుగుపో కదండి. అందుకని మార్నింగ్ లేచేసి ఇంక మొత్తం అయితే చేసి టిఫిన్ అయితే దోశ అయితే చేశానండి. నా డ్రెస్ ఎలా ఉందో కొంచెంలో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 1000 అరౌండ్ పడింది. మీకు కావాలంటే మెసేజ్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అమ్మనైతే రమ్మని చెప్పాము. ఇంకా అమ్మ తమ్ముడు అయితే వచ్చేసారు. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. ఎంతకు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నామో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా చిట్టి తల్లి చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిందో. ఇంకా నేను మా ఆయన అయితే బైక్లో వెళ్తున్నాము. మా అమ్మ మా తమ్ముడు వచ్చేసి స్కూటీలు అయితే వస్తారండి. ఇంకా మీరు కనుక నా వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని విజిట్ చేసి మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా వెళ్తూ ఉండగానే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అది ఏంటో కాదండి, ఇదేనమాట. ఇది వచ్చేసి మన కడపలో లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్కి అయితే వచ్చేసినాము. ఇప్పటికి 1 టైం వచ్చాము, కానీ మనం అనుకున్న ప్లేస్కి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు మా యానివర్సరీ అనమాట. తమిళస్లో చూసే ఉంటారు కదా. సో యానివర్సరీ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి బీబీక్యూ నేషన్లో బుక్ అయితే చేసుకున్నాము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ అనమాట. ఇంకా మా ఆయన మా తమ్ముడు పార్క్ చేయడానికి అని చెప్పేసి కిందికి వెళ్ళారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి బార్బిక్యూ నేషన్. ఇంతకు ఎలా ఆర్డర్ చేసుకున్నారు ఏంటి అనుకుంటున్నారా? డైరెక్ట్గా వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. మేమైతే ఫోన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. బార్బిక్యూ నేషన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అందులో అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా మా ఆయన మా తమ్ముడు పార్క్ చేసి వస్తున్నాడు. మా ఆయన హీరో లెక్క ఉన్నాడు కదా. మా హీరోకి ఆ మాత్రం ఉండాలి కదండి. ఇంకా బాబునైతే తీసుకొని ఇంకా మేమైతే సెకండ్ ఫ్లోర్కి బయలుదేరుతూ ఉన్నాము. బయట అయితే అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. ఇంకా చాలా కూల్గా చాలా మంచిగా అనిపించుండే ఫీలింగ్. ఇంకా లిఫ్ట్ ఉంది, ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయండి. మేమైతే లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో బీబీక్యూ నేషన్ అయితే ఉంది. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నామండి. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా ఉంది ఏంటి రివ్యూస్ చూస్తే అయితే వెళ్తున్నాను. ఇది అనమాట మన కడప బార్బిక్యూ నేషన్. ఈచ్ పర్సన్కి వచ్చేసి నాన్ వెజ్ అయితే ఒక్క కాస్ట్ ఉంటుంది, వెజ్ అయితే ఇంకొక కాస్ట్ ఉంటుందండి. ఇంకా మేమైతే వచ్చేసినాం. మనం వచ్చేసిన తర్వాత ఇలాగ గ్రిల్స్ అయితే తెచ్చి పెట్టేస్తారండి. తర్వాత వాటర్ అయితే మనకు సర్వ్ చేస్తారు. చూస్తారా అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇంతకీ ఈ టేస్ట్ ఎలా ఉందో చేసి నేను మన ఛానల్లో అయితే జెన్యూన్గా రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదండి, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మనమైతే మంచిగా ఎంజాయ్ చేయలేమని చెప్పేసి మనకి ఇలాగా కిడ్స్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అదే ఫీడింగ్ చైర్ కూడా. ఇంకా హ్యాపీగా పాపను అందులో కూర్చోబెట్టేసుకొని ఇంకైతే తింటున్నాము. వెళ్ళగానే మనకైతే కాంప్లిమెంట్గా ఫస్ట్ అయితే పానీపూరి తీసుకొని వస్తారండి. మనకు ఓకే అనిపిస్తే ఇంకా కూడా తీసుకొని వస్తారు. ఇంకా మనం మొత్తం పానీపూరి తినేస్తే ఇంకా మిగతా ఐటమ్స్ తినలేము కదా, అందుకని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేసినాము. దాని తర్వాత అయితే క్రిస్పీ కార్న్ అయితే తీసుకొని వచ్చారు. ఈ క్రిస్పీ కార్న్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుందండి, డీసెంట్గా మంచి ఫ్లేవర్స్తో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఈ క్రిస్పీ కార్న్ మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఇదైతే టేస్ట్ చేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చుండే. మేమైతే నాన్ వెజిటేరియన్స్ కింద బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి ఈచ్ పర్సన్కి వచ్చేసి 850నో ఎంతనో మొత్తము ట్యాక్స్ అన్నీ కలిపేసి వచ్చేసి 1000 అయితే అయ్యింది. ఇంకా ఇలాగైతే గ్రిల్స్ అయితే తీసుకొని వచ్చి పెట్టేశారు. ఈ గ్రిల్స్ మాత్రం వాళ్ళే తెచ్చి సర్వ్ చేస్తారండి. మన ఇష్టం అనమాట, ఎన్నైనా తినచ్చు, ఎంతైనా తినచ్చు. ఇంకా వీటిలో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే బోన్లెస్ ఫిష్ అనమాట, ఇంకా చికెన్, ఇంకా ఫ్రాన్స్ ఇవైతే ఉన్నాయండి. మటన్ నగ్లెట్స్ ఇవైతే ఉన్నాయి. ఇంకా మేమైతే గలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ లెగ్ పీస్ అయితే ఓకే అండి, బాగానే ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది అంటే బాగుంది. ఇంకా అలాగే తింటూ ఉన్నాము. ఇంకా ఫిష్ వచ్చేసి బోన్లెస్ అనమాట, అది కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా చికెన్ కూడా బాగానే ఉంది. ఇంకా అలాగైతే ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా ఉన్నాము. ఇంతకీ ఏం సెలబ్రేషన్ అనుకుంటున్నారా? యానివర్సరీ అండి. మా యానివర్సరీ 3rd ఇయర్ యానివర్సరీ కంప్లీట్ అయిందనమాట.
మేమిద్దరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా అంటే మీరు నా వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది కదండి. ఇంకా ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో చేస్తున్నాను, చూసేయండి. పాయసం, అది వచ్చి బేసన్ హల్వా, ఇది వచ్చేసి గులాబ్ జామున్, ఇంకా పైనాపిల్ ఫ్రూట్, వాటర్ మెలాన్, మస్క్ మిలాన్, ఇంకా ఇలా కేక్స్. మన ఇష్టం అండి, అన్లిమిటెడ్, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి, ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. ఇంకా మటన్ తిన్న వాళ్ళు అదే నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ. ఇంకా ఇలాగైతే రైతా పెరుగన్నం, ఇలాగ వెజిటేబుల్స్ ఇలా అయితే ఇచ్చినారు. ఇంకా ఐస్ క్రీమ్, ఇంకా అది వచ్చేసి స్ట్రాబెర్రీ, ఇది వచ్చేసి వెన్నెలా అనమాట. ఇది వచ్చేసి బ్రోకలీ సూప్, వైట్ రైస్, నూడిల్స్, పాస్తా, ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, ఇది పన్నీర్ కర్రీ, అవి వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట. ఇంకా హాట్ వాటర్, ఇది వచ్చేసి పాస్తా కర్రీ లాగా చేసినారు అదేందో. ఇంకా ఇది ఇంకొక పన్నీర్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసి మష్రూమ్ కర్రీ, ఇది వచ్చేసి మటన్ సూప్ అండి. మటన్ సూప్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇది మాత్రం ట్రై చేయండి. నేను ట్రై చేయండి అన్నట్టు మాత్రమే ట్రై చేయండి. ఇంకా మా బాబు చూసారా ఫుల్ చిల్ అవుతూ ఉన్నాడు. కేక్స్ పెట్టారని చూపించాను కదండి, మొత్తం పాడైపోయినాయండి. మొత్తం అంటే మొత్తం పాడైపోయినాయి. ఇంకా అలాగా ఇంకా తినేసి ఫుల్ అలసిపోయి అలాగైతే కూర్చొని ఉన్నాము. టేస్ట్ చెప్పడం లేదు ఏంటి అబ్బా అనుకుంటున్నారా, ఇంత వరస్ట్ ఫుడ్ నా లైఫ్లో నేను ఎక్కడ తినలేదండి. ఇక్కడ తిన్నాను. బిర్యానీ అయితే ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదంటే మీరే అర్థం చేసుకోండి, అంత వరస్ట్గా ఉంది. మొత్తం వేస్ట్ అండి. నన్ను కనుక అడిగితే వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి నేను 100కి 100% అయితే వెళ్ళొద్దు అని అయితే సజెస్ట్ చేస్తాను. మనకి ఎంత కావాలంటే ఎంత తినచ్చు, మనకి ఎంత కావాలంటే ఎంత ఇస్తారు, కానీ టేస్ట్ మాత్రం మనమైతే అస్సలు తినలేమండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఇంకా సరే అక్కడ అప్పటికప్పటికే చేసిస్తారండి మనకి ఏం కావాలన్నా కూడా. అందుకని చెప్పేసి ఇంకా ఈ చిల్లీ చికెన్ ఒకటి, ఏదో మటన్ ఏదో ఒక సరూప్మానో ఏదో అని ఒక పేరుండే, అదైతే ఆర్డర్ ఇచ్చినాము. వామ్మో, ఇది తిన్నాక మా ఆయన ఎక్స్ప్రెషన్ అయితే చూసిన తర్వాత నేనైతే ఎంత నవ్వుకున్నాను, అసలు మామూలుగా నవ్వుకోలేదు. ఒక్కటే మాట అన్నాడండి తిన్న తర్వాత, మీరే చూడండి. ఏమన్నాడంటే, ఇదే కన్నా ముందు తిని ఉంటే ఇంకా ఏమి తినేవాళ్ళం కాదు అన్నాడు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించుండే. ఇంకా నాకు నచ్చిన పార్ట్ ఇదేనండి. ఇంకా యానివర్సరీ కదా, ఇంకా ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే చేస్తారు. నాకు నచ్చిన పార్ట్ ఇది ఒక్కటేనమాట. మనం ముందుగా బర్త్డే అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేశారండి. ఇంకా మా ఆయన కేక్ అయితే నాకు తినిపిస్తూ, బాబుకి అయితే తినిపిస్తూ, ఇంకా మేము ఇలాగ చిల్ అవుతూ ఉన్నాము. ఫస్ట్ టైం నా చిట్టి తల్లికి అయితే కొద్దిగా పెట్టానండి. అక్కడ వెనక మ్యూజిక్ పెట్టారు కదా, సో మంచిగా చిల్ అవుతూ ఉన్నాము. మంచిగా డ్యాన్స్లు వేసుకుంటా. కన్నయ్య చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక మ్యూజిక్ బాగుంది కదా, అది అలాగే పెట్టాలనిపించింది. మళ్ళీ కాపీరైట్ పడితే మనం ఇదంతా చేసి వృధా అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే సాంగ్ అయితే పెట్టడం లేదు. ఇంకా మా ఆయన కట్ చేసి అయితే నాకైతే తినిపిస్తున్నాడు. ఇంకా అక్కడ ఏం తినకపోయినా కూడా ఏదో పెద్ద తినేసిన ఫీలింగ్ ఉందండి. వద్దు అని చెప్తున్నాను, కొంచెం తిను అంటే సరే అని కొద్దిగా అయితే తిన్నాను. నేను ఏమి పెద్దగా తినలేదండి. స్టార్టర్స్ అయితే లైట్గా కొంచెం తీసుకున్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను, ఇంకా వెజిటేబుల్ ఫ్రూట్సేనండి తిన్నాను. ఇంకా మీరైతే అస్సలు వెళ్ళొద్దండి, మనీ అయితే వేస్ట్ అవుతుంది. ఇంకా కన్నయ్య చూస్తారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. అదే సాంగ్స్ పెట్టారని చెప్పాను కదా, మంచిగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు. మీరు కనుక ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే మాత్రమే ఇక్కడికి రండి. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి మాత్రం అస్సలు రావద్దండి. నేనైతే మీకు ఇదే సజెస్ట్ చేస్తాను. ఫుడ్ మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా రెస్టారెంట్స్కి అయితే వెళ్ళండి. ఇక్కడికైతే నేను అస్సలు సజెస్ట్ చేయను. ఇంకా మన కడప వ్యూ అయితే చూద్దామండి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మూవీ థియేటర్ కూడా ఉందండి. యాక్చువల్లీ మూవీకి కూడా ప్లాన్ ఉండే,
బట్ చిన్న పాపని తీసుకొని సౌండ్స్ తను వినలేదు కదా, ఇంకా వెళ్ళొద్దు అని చెప్పేసి మూవీకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా మా ఆయన వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెహికల్ పెట్టారు కదా, తీసుకొని రావడానికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను అలాగే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చాలా బాగుందండి, బయట మాత్రం చల్లగా వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది, భలే బాగా అనిపించుండే. ఇంకా మా ఆయన అయితే వచ్చినాడు. ఇప్పుడు మా ఆయన అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ బంగారం, నువ్వు కూడా ఈ వీడియో చూస్తావు కదా. ఇంకా ముందు వచ్చినప్పుడు ఫొటోస్ అయితే తీసుకోలేదండి, సరే ఇప్పుడు తీసుకుందామని అయితే తీసుకున్నాము. సర్ప్రైజ్ ఏంటో కదండి, మా ఆయన అయితే నాకు గోల్డ్ కొనిపించినాడు, సర్ప్రైజ్ అనమాట యానివర్సరీకి. ఇంకా ఏం తీసుకున్నాను ఏంటి అని అయితే మన ఛానల్లో లాస్ట్లో ఉంటుంది, చూసేయండి నేను ఏం తీసుకున్నానని. ఎక్కడ తీసుకున్నా అంటే సేమ్ అండి, లలితలోనైతే తీసుకున్నాను. ఇంకా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్, మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా అలాగా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇప్పటికి ఒక 3 times అయితే వచ్చామండి ఇక్కడికి. ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంకా ఇంకా లంచ్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. సో ఇంకా సింపుల్గా ఇడ్లీ అయితే పెట్టేసినాను, ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ దోశలకు వేసిన పల్లి చట్నీ ఇంకా కారం అయితే ఉంది. సో దాంతో అయితే ఫినిష్ చేసి అలా ఈ నైట్ వచ్చేసి యానివర్సరీ ఎలా జరిగిందో ఏంటో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా పల్లి చట్నీ చెప్పినా కదా, మార్నింగ్ అయితే నేను ముందు ప్లాన్ వేసుకున్నాను అనమాట, ఆఫ్టర్నూన్ ఎలాగో బయట తింటాం కదా. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ చట్నీ చేసేస్తే నైట్కి అయితే ఇడ్లీ పెట్టేసుకుందాం అన్నట్టుగా, అంటే ఆఫ్టర్నూన్ మనం హెవీగా తింటాం కదా, సో నైట్ కొంచెం లైట్ అవుతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే చేద్దామని చెప్పేసి ముందుగానే చట్నీ అనేది ఎక్కువ చేసేసాను. చూడండి, పల్లి చట్నీ ఇంకా కారం, ఇంకా గోల్డ్ అయితే కనిపించాడు ఫ్రెండ్స్ మా ఆయన. యానివర్సరీ సెలబ్రేషన్ అన్నట్టు నాకు యానివర్సరీకి గిఫ్ట్ అనమాట. దీంట్లో ఏముందో చూడాలనుకుంటే కమెంట్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే చూపించేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. లలిత జ్యువెలర్స్లో అయితే తీసుకున్నాం. ఇది తీసుకున్నప్పుడు మాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇలా అయిందనమాట. ఇంతకు దీంట్లో ఏముందా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అయితే కమెంట్స్లో కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ అయితే చూపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇచ్చేసి ఇవి అయితే తీసుకున్నానండి, ఎక్స్ట్రా కూడా అమౌంట్ పడింది. ఇంతకు నా గోల్డ్ రింగ్స్ ఎలా ఉన్నాయో కొంచెం కమెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చున్నాయి. డైలీ వేర్ అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.